నేను రాత్రి బెల్ట్ షాపులున్నా. రాత్రి ఇంటికి ఎట్లా వచ్చినా నాకేం ఏర్పాలే. తిరునాళ్ళు వేసిన, బ్రష్ చేసిన, షా తాగినా మంచిగానే ఉన్నా. రాత్రి నన్ను ఎవ్వరు తీసుకొచ్చిర్రు నాకు ఏం అర్థమైతే లేదు. ఎట్లా నా పిల్లని పిలిచి అడుగుతా. రవలి, ఏ రవలు, ఏ రవలు, ఇట్రా. మామూలు బత్తాయి కాదు. గది కాదే బుజ్జి, కుర్చీ తెచ్చుకో చెప్తా. ఏమైందో చెప్పు కదా. తెచ్చుకోవే, కూసో. ఏమైంది? రాత్రి నేను బెల్ట్ షాపులు ఉన్నా. ఇంటికి ఎట్లా వచ్చింది? నేనే వచ్చిందా నన్ను ఎవరన్నా తీసుకొచ్చిరా? నువ్వే వచ్చినావు. నేనే వచ్చిందా? అంతా తొండి మాట్లాడతాను. కరెక్ట్ చెప్పు. నాకు రివెంజ్ చేసుకుంటే గుర్తుకత్తలేదే. రాత్రి ఎట్లా వచ్చినావా? నిన్ను పెళ్లి కొడుకు లెక్క తయారు చేసి పల్లకిలో మోసుకొచ్చిరో నలుగురు. ఓ దిక్కుమల్లాడా, ఏం తిని కలవడ్డావు గంతగానో? కాకుంటే అంత కౌసు వాసన. ఏం తిన్నా అంటారు ఏందే? కక్కుకుంటే కౌసు వాసన రాపోతే కమ్మటి వాసన వస్తుందానే? నేనేమన్నా మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, పాప్కార్న్ ఇట్లా తిన్నానేంది? కోడి తలకాయ, కోడి కాళ్ళు, కౌసు వాసన రాకపోతే సెంటు వాసన వస్తుందా? అయినా నాకు అర్థం కాదు రవలి. నువ్వు సినిమాలో పోతావు, చీరలు కొంటావు, నగలు కొంటావు, బొట్టు పిల్లలు కొంటావు, గొడ్ల పెట్టు కొంటావు. ఓ 90 దాగదందుకు పైసలు ఇస్తే ఏమైందే? పైసలు లెక్క షీప్ లిక్కర్ తాగితే షీపిరి అయినా. పైసలు లెక్క షీప్ లిక్కర్ తాగితే షీపిరి అయినా. షీపిరి కాదు, అదే షీపిరి అందుకొని చంపితే మొక్క షీపిరి లెక్క కావాలి. ఇంకా మంచి పని చేసినా అని కుసబెట్టి ముచ్చట పెడతానా? నాకు టైం అవుతుందిలే. ఆగే ఓ వాళ్ళు జడా, అయ్యో నా జడా, ఓ కట్టు జడా. ఇష్టపెట్ట. నువ్వు అలుగుతే నాకు దడా. దడగిడ అన్నావు అనుకో, దవడపండి చంపుతా ఏమనుకుంటానావో. సంపు ఈ చెయ్యి నా దౌడ మీద తాకిందని సంతోషిస్తా. ఈ డైలాగ్లకేం తక్కువ లేదు. పొద్దుగాలనే నా మూడు ఖరాబ్ అయ్యేకు. నేను మూవీకి పోవాలి. మూవీ అంటే ఏంటిదే? గది కూడా తెలియదా? తాగమంటే షేర్లు తాగుతావు. షేర్లు తాగుతా, గుడ్ల షేర్లు తింటా గాని అదేం ముచ్చడో నాకు చెప్పే. ఎప్పుడు తినుడు తాగుడు తప్ప నీకేం తెలుసు? అంటే మూవీ అంటే ఏంటిదే చెప్పు. సినిమా. ఓ సినిమానా? ఆ సీన్ మీద చూచనానే. అబ్బో, ఏదో ఒకసారి డాన్స్ చేసి చూస్తా. అరే చేస్తే నువ్వు తొందరపడకు. ఇప్పుడు పోతావేంది సినిమాకు నన్ను ఇడిచిపెట్టి? నేను పోవాలే. ఒకటే టికెట్ ఉన్నది. ఒకటే టికెట్ ఉన్నదా? అవ్వ కొడుకో, నువ్వు ఒక్కదాని పోతానంటే నిన్నమ్మ. నీ సోపతికి ఎవతత్తానో చెప్పు. ఎవరత్తలేరు. చెప్పే. ఎందుకు చెప్పు. పిల్లన పడుతుందా, ముసల్లా మధ్య రకవుదా? ఎవతత్తంది? పెట్టు. పిల్ల అయితే ఏంది, ఎవరైతే ఏంది సినిమాకి రావడానికి? సరేది మధ్య రకం అత్తాని. ఇప్పుడు ఏంది చెప్పు. ఓ పిసదానా, మధ్య రకం దాన్ని పట్టుకొని పోతే మధ్యలో అత్తవే. ఆయన కట్టుకున్న మొగ నిడిచిపెట్టి గాళ్ళతోటి పోవుడేందే? మనం ఇద్దరం మంచిగా పోదాపా. పోయి నీతోట రావాలి సినిమాకు. ఉచ్చత్తందంటావు, 90 తాగత్తావు. 90 తాగొచ్చి నడి మధ్యలోనే ఎగురుతావు. అదే మధ్య రకం దాంతో పోతే సగం సినిమా నన్న చూస్తా. నీతోటి వచ్చిందనుకో ఆ పేర్లు కూడా చూడనియవు నన్ను. ఏంది కట్టుకున్న మొగని వినకంత నమ్మకం లేదా అని? నువ్వు పేర్లు కాదు, శుభం పడదాకా అక్కడనే ఉందాం. అర్థమైతుందా? నన్ను నమ్మే. వేరేటోళ్ళతో పోతే ఇడు పెళ్ళన్ని ఎటు తీసుకుపోవడానికి పేర్లు పెడతాడే. నీతో వస్తే మంచిగా నవ్వుకుంటా సినిమా చూద్దామే. నీతో సినిమా కత్తే సినిమా చూడనిస్తావు. నీ సినిమా చూసుడే అవుతుంది. ఆయన గిట్ట రోజు తాగా చూడండి. పొలం కాడ మస్తు పని ఉన్నది. నువ్వు పొలం కాడికి నేను సినిమాకి పోతా. అబ్బ కొడుక, నీ ప్లాన్ నాకు అర్థమైందే. నేను దాగచ్చినందుకు పొట్టు కట్టేందుకొని చంపుతూ సినిమా ఓనియనని పొలం కాడికి పో అంటారవా? అదే నువ్వు సినిమా పోవడం లేకపోతే నన్ను ఎంత ఆగం పట్టిస్తువే. నువ్వు సిన్నాడు కాదే అప్పు. నువ్వు సినిమా పోతే నాకు 90కి ఇచ్చిపో, లేకపోతే నిన్ను ఓనియా. సినిమా టికెట్ ఎంతనే? సినిమా టికెటా 1500. ఫస్ట్ షో నేనే చూడాలి. ఏంది 1500 టికెట్? అవును.
1500 పెట్టి 2 గంటలు సినిమా చూసేస్తావు. ఆ 1500కి వెళ్ళి 200 నాకు ఇస్తే కోటర్ వేసి పొద్దుదాకా లేవగానే సినిమా చూస్తే ఏమత్తది? 200 నాకు ఇయ్యే. ఇప్పుడు నువ్వు మందు తాగితే ఏమత్తాంది మరి? నీకు సినిమా చూస్తే ఏమత్తాంది? అగో నాకు తెలుసు, మంచిగా ఏసీలో కూర్చొని 2 గంటల సేపు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. 2 గంటలకు బయటకు వస్తావు. అదే 200 పెట్టి కోటర్ ఎత్తే 12 గంటలు దిగది. నేను సప్పుడు చేస్తే నానే పోతే పోతీ కానీ నాకు 200 ఇచ్చిపో. నువ్వు 1500 పెట్టి సినిమా చూసినప్పుడు నేను 200 పెట్టి కోటర్ తాగుతున్నా తప్ప అని ఇస్తేనే పోనిస్తా, లేకపోతే నిన్ను కట్టేస్తా. నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. అదే 200 తోటి నేను అక్కడ పాప్కార్న్ ఇట్లా కొనుక్కోవాలి. నా దగ్గర ఉన్నాయి 200. నీకిస్తే నాకెట్లా? సినిమా కూడా ఎక్కువ అంటే అల్లకెళ్ళి 200 పాప్కాను. వామ్మో, ఒక్క సినిమాకు 1700 ఖర్చు పెడితే ఆ 1700 నాకుంటే నెల మొత్తం వెళ్తది కాదే. అబ్బో సంసారి, పైసల గురించి నువ్వే ఆలోచించాలి ఇక తాగుబోతోడా. నీ లెక్క వేలు ఖర్చు పెడితే నేనే 100 రూపాయలు పెట్టి 90 దాగి మనసుకొని పంట. నీ అక్క నువ్వు చీర ముడితే 5000 10,000 అన్నా నమ్మలేకపోతున్నానన్నా. కమ్మలు కొన్నా 20,000 30,000 50,000. మళ్ళా బంగారీ కొంటావు, మళ్ళా రోల్డ్ గోల్డ్ కొంటావు. అయినా నాకంటే ఖర్చు నువ్వే ఎక్కువ పెడతావు కాదే. మరి ఆ చీరలు నువ్వు కట్టుకో మరి. ఏందే గట్లా మాట్లాడతావు? 90 పైసలు అడిగినందుకు నేను చీరలు కట్టుకుంటా మంచిగుంటా నానే చెప్పు. మరి సరే నేను చీరలు కట్టుకుంటా, నువ్వు అంగిలుంగి వేసుకొని పొలం కాడికి పోయి పొలం దున్నుపో. మరి ఈ మాటలకి అయితే కొట్టబుద్ధి అవుతుంది. మరి నువ్వు మాట్లాడేటి మంచిగున్నాయా? అబ్బా నేను పోయేదే అమాస పున్నావా అని లేక టికెట్ ఒక్కటే కొనుక్కున్నా. ఇప్పుడు అట్లా అంటున్నావేంది? ఏంది అమాస పున్నాక? మొన్నగా అంత ముందు ఏదో కొత్త సినిమా వస్తే పోతీవి కాదే. వారానికి 2 సినిమాలు చూస్తావు అమాస పున్నాక. అయితే కొత్త సినిమా వచ్చినప్పుడల్లా నీకు అమాస పున్నమే, అంతే కదా? చిచి నీతో డొర్రితే టైం అయిపోతాంది. అట్టిగా 1500 బొక్క. అబ్బా ఆగే 200 ఇచ్చిపోవే. ఇచ్చిపెట్టు. అరే ఇచ్చిపోవే. అగో నా దగ్గర ఉన్నాయి అవి, నీకు ఇస్తే నాకెట్లా? అరే సినిమా చూస్తాను కదా, అన్నం తిన్నావు, మంచిగా సినిమా చూసి రాకో. పాపకాన్ నీకు అవసరమా సినిమా చూసుడు ఎక్కువ అంటే? ఇగో 20 రూపాయలు ఇస్తా, ఏమన్నా కొనుక నేను. అబ్బాని ఆగు, నువ్వు ఎట్లా పోతావా అమ్మా, నీ సంగతి చెప్తా. అబ్బా ఆగే ఓ రవలి, ఎట్లా సినిమా పోతాను కదా, నీ చేత మంచిలు ఇచ్చిపో. మంచిల్లా అది కూడా తాగవా తీసుకొని? అబ్బా నువ్వు సినిమా ఎట్లా తీస్తావో నేను చూస్తావు. నువ్వు చూడకుండా టికెట్ బిడ్డ పోయి వాపసు రావాలి. ఈ టికెట్ విన నేను సినిమా చూసేస్తా. ఇక పట్టు. మరి ఎండ బాగా కొడుతుంది, పైలంగా పో. ఆ 200 నాకు వద్దు, ఆడనే మంచిగా థమ్స్ అప్ చిప్స్ కొనుక్కొని తిను. ఇంకో సినిమా ఎట్లున్నదో వచ్చినాక చెప్తావు కదా. అదేందే ఇప్పటిదాకా 200 ఇయ్యని ఎంత పడ్డావు, మళ్ళీ అప్పుడే మాట మార్చినావు. ఏం చేయాలి చెప్తే ఇనే ఆడదాని నువ్వు, నీ మంకు నీకేనే. ఇంకో బాక్సుల కాడ కూసోకు, చెవులు గిల్లు అంటే అర్థమైతుందా? మళ్ళా సినిమా చూసి వచ్చినాక తలకాయ నొత్తందని మళ్ళీ అట్లా 100 రూపాయలు ఖర్చు చూపించుకుంటే దూరం ఉండు. మధ్యలో సీట్లు వచ్చినాయి నీకు? అవును. సరే నీ సోపదాం వస్తుంది కదా, అత్తంది. మరి బాగా మంది ఉంటారు, ఆమె పక్కకి కూర్చో. సరే సరే ఆమెకు ఉన్నదట టికెట్? ఉన్నదట. ఉన్నది. జర పైన పో, మరి పేర్లు పడ ముందుకు పో. పేర్లు పడ్డాక చూస్తే చూడనట్టు అనిపిస్తుంది. 10 నిమిషాలు ముందు కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. నువ్వు నన్ను ఇప్పుడు ఇష్ట పెడితే నేను అట్ట సినిమా చూస్తా, లేకపోతే చూడ నేను. పో పో పో. నీ అవ్వ నువ్వు సినిమా ఎట్లా చూస్తావే? నువ్వు చూడకుండానే టికెట్ తీసిన. ఆగమ్మా, నాకు 200 ఇస్తా, బంగారం వల్ల పోయి సినిమా చూస్తూ కదా. ఈ టికెట్ విన్నే నేను సినిమా చూసేస్తా, బయట వేసుకొని పోతా. దిక్కుమల్లంతో టొర్రోరి ఇంత టైం అయిపోయింది. ఈ చిన్నవ తయారైందో లేదో. పంపాడు అనుకున్నా గాని ఎట్లెట్లోనో మళ్ళీ పంపించేసిండు కదా నన్ను. పేర్లు పడక ముందే పోవాలి, పేర్లు పడ్డాక పోతే సినిమా చూసినట్టే అనిపించేది. తొందర పోవాలి. చిన్నవా ఓ చిన్నవా, టైం అవుతుంది, జల్ది రాయే పోదాం. పచ్చినవానే టైం అవుతుంది, పోదాంపా. మనం కైకిలికి పోతానమా సినిమాకి పోతానే చిన్నవా? అగో అన్ని పిస మాట్లాడుతున్నామేమే, సినిమాకే కదా పోయేది.
సినిమాకి పోయేటోళ్ళు ఆ టీపీని వాటర్ బాటిల్ ఛత్రికి ఇట్లా పట్టుకొని పోతారా అందుకే నువ్వు ఇక్కడనే ఉన్నావే రవలి 1500 పెట్టి టికెట్ కొనుక్కొని ఇంకా 200 తినడానికి ఖర్చు పెడతా అని చూస్తున్నావా? పోయేదే ఎంజాయ్కి ఈ తిండేమో ఇంటికాడ తింటలేమానే సినిమా థియేటర్లో తింటే మస్తు అనిపిస్తుంది. అందుకే నా మొగుడు అన్నాడు ఏ ఏజోళ్ళతో పోతున్నావా అని, ఏ ఏజోళ్ళతో పోతున్నావా అని. ఏంది ఏ ఏజోళ్ళతోని పోతున్నావా అని అడిగిండా నీ మొగుడు? మరి నాతోనే ఎందుకు వస్తున్నావే? నీ ఏజోళ్ళతోనే పో. గట్లగా ఆదేశిన్నావా? ఆయన మాటలు నేనేం పట్టించుకోను గాని గిట్లా ఇవన్నీ పట్టుకొని సినిమా థియేటర్కి పోతే అందరూ మనల్ని చూసి నవ్వుతారు. ఇక వాళ్ళు సినిమా చూడడానికి వస్తారా నన్ను చూడడానికి వస్తారానే? పోయి నన్నే. అబ్బా దీనికి ఎట్లా చెప్పాలి నేను ఒకటి చెప్తే ఇది ఒకటి వింటాను. గట్లగా ఆదేశిన్నావా? నువ్వు పైసలు ఖర్చు అవుతాయనే కదా ఇవన్నీ తెస్తాను. ఎంత ఖర్చు అయితే అంత నేను పెట్టుకుంటది. అవి లోపల పెట్టరాపో. నువ్వు పెట్టుకుంటా అంటే నేను ఇవన్నీ ఎందుకు పట్టుకొస్తానే? ఇంట్లో పెట్టత్తా, ఒక ఛత్ర అయితే పట్టుకొని వస్తా, నాకు చక్కెర వస్తుంది. అబ్బా సరేది రాపో. ఇక సరేనే చెప్పను రా, లేట్ అయ్యకు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఓ ఎండ సాంపిష్ పెడతాను కదా ఇలా దాయేసినవా దాదా. పేర్లు పడక ముందే పోవాలి, లేదా సినిమానే అర్థం కాదు. పావే టైం అయిపోతాను. ఇప్పుడు అను టైం అయిపోతుందని. చిన్నమ్మ ఫస్ట్ షో ఆ సినిమా మనమే చూస్తున్నాం ఇప్పుడు. నాకెంత సంబరంగా ఉంది తెలుసా. మంచిగా ఉందో? మస్తుంటదే సినిమా. గంతగానం రేట్ ఎందుకు పెడతాడు? లేకపోతే నీ అవ్వ నీ అంత ఆడిది ఉండనే ఉండదే రవలి. నాకు 90కి పైసలు ఇవ్వంటే ఇవ్వవు. 1500 పెట్టి టికెట్ పెట్టి సోపత్ తోటి సినిమా పోదామా చూస్తావా? నీ అవ్వ ఆడికి పోయినాక నీది నల్ల ముఖం కావన్నే. నువ్వు పోతాను పోయినావు కదా, నీకంటే ముందే ఈ టికెట్ ఇచ్చి సినిమా చూసేస్తా. నువ్వు ఇంటికాడ ఉండాలే, నిన్ను చూసుకుంటా నేను ఎట్లా నవ్వుతానో చూడు. అబ్బో టికెట్లు ఈ మధ్యలో వెరైటీగా వస్తాయి. అప్పుడు మంచిగా వచ్చేది, గింతంతే వచ్చేది, పచ్చ కలరు ఎర్ర కలరు అట్లా వచ్చేది. ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్. నీ అవ్వ ఇది ఎప్పుడు తెచ్చుకున్నదో ఏమో. నీ అవ్వని నీ నల్ల ముఖం కావాలి, నేను చూసేస్తా. 90కి ఇస్తే మంచిగా చూసేస్తావు కదా. అయినా ఫస్ట్ షో సినిమా చూస్తే గమ్మత్ ఉంటది. 90 చంపుతా మంచిగా ఏసీలో కూర్చొని సినిమా చూసేస్తా. ఏందో రావాలి, ఒక్క ఆటో వస్తలేదు, నడిచి కాళ్ళని గుంజుతున్నాయి. అయ్యో మనం ఉన్న కాడికి వస్తుందా అనే చిన్నావా? కొద్దిసేపు నాడు, ఇంకా టైం ఉన్నది కదా. నడు మరి. తాటి కళ్ళు మంచిగున్నది, నీ బాంచన్ తాగినాక ఎక్కుతున్నది, నీ బాంచన్ బుస్స వంగుతున్నది, నీ బాంచన్ తాగినాక దింపుతున్నది, నీ బాంచన్. నీ అవ్వ తాటి కళ్ళు కమ్మగున్నది. ఆ కళ్ళులకు కాలు తలకాయ ఉంటే కరుసుకుంటా తిందు, ఎంతైనా తాటికల్లు తాగాలి. ఈ ఉట్టి మందు తాగితే ఏమున్నది, ఆరోగ్యం ఖరాబ్. తాటికల్లు తాగితేనే కమ్మగుంటది, ఆరోగ్యం మంచిగుంటది. నీ అవ్వ జేబుల 1500 సినిమా టికెట్ ఉన్నది కానీ 90కి 100 రూపాయలు లేవు. అయినా 90 తాగేది నాకు మనసులో పట్టది. తిరిగి వచ్చిన సినిమా టైం దగ్గర పడుతుంది. ఎట్లా నీ అవ్వ ఈ టికెట్ పారెత్తునా? అబ్బో 1500 పెట్టుకున్నది, పారెత్తే ఏమత్తది? మంచిగా చూస్తా. ఇగో నా పెళ్ళం దగ్గర రాక పోయిందో, అసలు పర్సు చూసుకున్నదో ఇంకా ఓనట్టే ఉన్నది. దానికి ఆటో దొరకద్దా? దాని సోపదిగాలు రావద్దా? ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? అగో ఎర్రమా వస్తాను, ఇటో పోయేస్తాను. అడగనైతే అడుగుతా, ఉంటేనైతే మా ఇస్తాడు. ఓ ఎర్రమావా, ఏంద్రాడు కొత్త అంగి కొత్త పాయింట్ ఎడిపోతున్నావు? ఎట్లేదే మావా, సినిమా పోతారా? ఇది సినిమా పోతావు, పైసలు ఉన్నారా మరి? అరే పైసలు నా దగ్గర ఎందుకు లేవే? ఆయన ఫస్ట్ షో ఇయ్యాలనే రిలీజ్ అవుతుంది. టికెట్ 1500 పెట్టుకున్నా. ఇగో 1500 పెట్టి సినిమాకు టికెట్ కొన్నావురా? మరి ఏమనుకుంటారవే, నీ అల్లుడు అప్పుడప్పుడు ధైర్యం చేస్తాడు, నీకు అర్థమైతుందా? అయినా నువ్వు గిన్ని సంవత్సరాలు అవుతుంది 200 పెట్టి సినిమా చూసినావా అనే మావా? 200 పెట్టి కాదురా, నెల టికెట్ పెట్టి చూసినా. నెల టికెట్ 50 పైసలది. 50 పైసలు చూసినావు గాని ఇప్పుడు చూసినావా? చూలే. ఆయన నీ అల్లుడేంది, అబ్బా ఈయనకి 1500 ఎక్కడి, ఈయనకి 90కే పైసలు లేవు, నా బిడ్డనే అడుక్కుంటాడు, ఈయనకి 1500 లెవెల్ కొనిచ్చారు అనుకుంటానవా?
భలే చెప్పినవురా, గట్లే అనుకున్నా గదే ముచ్చ నువ్వు చెప్పినావు. అరే చెప్పంగో శంకర్ గాడు ఏదనుకుంటా అది సట్కన్ అవుతుంది ఫోన్ వస్తుంది కడి అయ్యి కడియెత్తాగు. అవ్వ నాకు మధ్యలో ఫోన్ మాట్లాడితే చివరి పెట్టుకొత్తది. నేను మాట్లాడినప్పుడు నా మాటలు నీ చెవుల్ని వినాలి. మూడో సౌండ్ నాకు వినొచ్చింది అనుకో కిరివిలేత్తది. అయితేనే గాని చల్లాలో పోయేస్తారా మామ, గప్ప గప్ప వాసన వస్తుంది. అవురానుడా తాటికాయలు తాగిన ఇంతంతనా నీకు ఇంతంత ఏడాడుతుంది, చిన్న పెగ్గు కూడా అలది. బాగానే చంపినట్టున్నావు కదా. ఎంత నాకింత చిన్న లొట్టినా 50 రూపాయలు చంపినా. ఓ నీ 50 లొట్టి నీకు సగం పక్కకు పోతుంది గాని లొట్టి అంటే 100 రూపాయలదే కదా. అయినా 100 రూపాయల కళ్ళు తాగి నిమ్మలంగా ఉన్నవే రిమ్మత్తలేదా? ఏహే ఈ అన్ని మర్చిపోయినరా, ఓడి తెల్లగలే తాగుతాను ఇక. అంతేనా? అవ్వో ఆ మధ్యలో పుల్ పాటీలు కేసులు బీర్లు తాగటోనివి కదా. ఈ రోగం వచ్చిందిరా, నీ రోగం వచ్చిన ముచ్చు దొరికేరే. రోగం వచ్చిందని చెట్టు కళ్ళు తాగుతాను, వచ్చిన రోగం తెంకపోవానని. బరబ్బరి చెప్పినవరా. నా లెక్కన దొరుకుతాను ఏంది? లొట్టి పడుతుంది నువ్వు ఇట్లే. సురాపార్కం కాదురా, ఖమ్మం ఉంటుందని కొద్దిగా ఎక్కువ తాగుతాను అప్పుడప్పుడు. తాగు గాని ఓ మామ ఓ ముచ్చడు అడుగుతా కాదనద్దే. చెప్పురా ఏం ముచ్చటో. మళ్ళీ అడిగినాక అది ఇది అనద్దు. ఏమన్నా ఇగో మామ 1500 పెట్టి సినిమా టికెట్ కొన్నా గాని ఆటో కిరాయి ఉన్నది. కానీ సినిమా చూడండి అంటే నైట్ తాగలేకపోతే ఈ టికెట్ వేస్టే మామ. అవుగాని వారి ఆ 90కి నా దగ్గర పైసలు లేవు కదరా. అందుకే నీ అవన్నీ సిప్ప ముఖం చూస్తే నాకు డౌట్ వస్తుంది. చెప్పురా అని ఇచ్చే పోటుగాని లెక్క అంటావు, చెప్పంగానే సప్పుడు చేయవు. నాకు పైసలు లేకనే వాటిగా పెట్టుకున్నానా, తాగబోతే తెల్లగల తాగిస్తావా? ఇక నేను తాళ్ళకి వచ్చి లొట్టి కళ్ళు తాగరాక సినిమా ఆడనే ఉంటదా? 4-5 షోలు కూడా అయిపోతే ఈ టికెట్ కూడా వెళ్ళదు. ఇంటియర్ అదే 9 వేసిపోతా. లేవురా అల్లుడా, ఉంటా వద్ద పడుతున్నా నీ తెలియదా? అయినా ఎవరు నడుకొని పో, నేను మళ్ళీ ఇస్తా. ఇక నువ్వే ఉన్నావు మోగోనివి, నాకెవరన్నా ఇచ్చినాక నిన్ను నేను ఎందుకు అడుగుతానే? నువ్వు ఇచ్చుడు ఎందుకు లేవంటావే? ఇక లేవురా అల్లుడా, నీ ఎవరిని చూస్తే గోస అనిపిస్తుందిరా. కొత్త అంగేసినావు, కొత్త ప్యాంట్ వేసినావు, గోస అనిపిస్తుందిరా. అలా ఉంటే మా ఇస్తురా. ఇలా కూర్చో మామ, నీకు చెప్తే అర్థమైతలేదు. గోస లేదు ఏం లేదు, జేబులో రూపాయి లేకపోతే ఇజ్జత్ మానం పోతుంది. అయినా సినిమా చూడండి 1500 టికెట్ కొన్నా. 90కి నీ బిడ్డ ఇస్తుంది అనుకుంటే అది పొట్టు తిట్టింది. నీ బిడ్డని అడుగుతా తిడుతుందని బయటకు వచ్చిందే. ఈ 1500 పెట్టి సినిమా పోతుందన్న చెప్పింది అనుకో, దాని గుండె అవుతుంది. అందుకే సపడగా బయటకు వచ్చింది. అబ్బో నీ మాటలు ఏందో అటు ఇటు కొడతానేరా. 1500 పెట్టి టికెట్ కొన్నావు, 100 రూపాయలు నీ దగ్గర ఉంటాయారా? అయినా నువ్వు టికెట్ కొన్నావా, బిడ్డ కొన్నదిరా? నీ బిడ్డ జోలు తీయక మామ, దాని జోలు తీస్తే నాకు శివర ముట్టుకొత్తది. అది 90కి 100 రూపాయలు ఇయ్యదు కానీ 1500 పెట్టి మొగడా సినిమా చూసిరా పో తోలే మొక్కమేనా అనే. నీ అవ్వ ఇట్లా చేస్తావు. అది కాదే మామ, ఇయ్యరా అదే. నీ అవ్వ సినిమా టైం అవుతుంది పోతా. అరే నిన్ను ఏం చూసి ఇయ్యాలరా? ఇదివరకు ఇస్తేనే నన్ను ఒకసారి మోసం చేసినావు, నేను ఇయ్యా. అరే మోసం చేసిందా? మెల్లంగా ఇయ్యనే ఇత్తి కాదే, ఏమన్నా ఎగగొట్టినా ఇయ్యాలన్న కాడ ఇంకో 10 రోజులకి ఇచ్చిన దాన్ని మనసులో పెట్టుకొని ఇయ్యవా మామ? ఇయ్యరా అదే, ఇయ్యరా. ఇది గడ్డం కాదనుకోవే. అరే 1500 పెట్టి సినిమా టికెట్ కొన్నావు, 100 రూపాయలు నన్ను అడుగుతావరా? ఇదివరకు ఇచ్చినావా? నీ అబ్బాయి టికెట్ అంటాను. ఏదో ఫ్లోలో ఉన్నానే చూద్దామని. ఆయన మందే అయింది, నాకు సినిమా చూడబుద్ధి కాదు. మరి ఇంకో ఈ టికెట్ ఇట్లా పోతావా నువ్వు? ఏమంది నాకెందుకు, అత్తుకుంటుందా పొట్టుకొని కొడుతుంది సినిమా అంటే. ఇక మరి నేనేం చేయాలి? ఈ టికెట్ దింపేయన్నా మరి. నీ ఇట్టవురా, కొనుక్కున్నది నువ్వే అంటున్నావు కదా, బిడ్డ కొనియరే అంటున్నావు కదా, చూడిపోయి సినిమా. ఏ గట్లా నాకు నువ్వు పోవు నన్ను పోనీయవు, నువ్వన్న పో. ఇక మరి అట్లా చింపితే ఏమత్తదే? ఈ మరి ఇస్తే పోతావా? పో అన్నారా అత్త? అన్ని అచ్చిరాని మాటలు మాట్లాడితే గడ్డ మీదకెళ్ళి తప్పితే ఉన్నింటికల్లా రాలేదా? మరి నాకు తెలియదా? అందుకే కావన్నీ నువ్వు అత్త లేకుంటే ఎటు పోవు, ఇంకో అత్త లేకుంటే గిదే పోవు. ఇంకో సినిమాకు పోతావానే, గిదే పోవు ఇంకా సినిమాకు పోతావానే. గమ్మత్ మాట్లాడతావు మామ. గట్టానికి మంచోడు కాదు, నీకు అన్ని ఎరికేనాయి, అన్ని ఎత్తావురా.
ఏమి ఎత్తే గాని ఒక 100 రూపాయలు ఇస్తే ఏమైతుంది అంటున్నావు అత్త మూటలు పట్టుకోకుండా. మరి నాకు తెలియదా నువ్వు ఇంకో అత్త లేకుండా పోవన్నా వాడితే మొగోనివి అయితమే గాని ఇంకో నీకు మళ్ళీ నేను మందు తాగిస్తేనే ఇయ్యరాది ఒక 100 రూపాయలు ఇయ్యన్నారా జేబులో చూస్తా ఉన్నాయా లేవు కాడా ఏ నువ్వు ఊళ్ళో ఎవరు అడిగినా ఇస్తారు మామ నువ్వు గట్లా చెయ్యకే సరే రమేష్ గారు నడుకోపోరు ఫోన్ పే కొడతా పో నువ్వా నువ్వు ఫోన్ పే కొడతా అంటావు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతాడు అయ్యో జర ముందు చెప్పొద్దా అని అంటావు అబ్బా నీ కథ నాకు తెలివై ఆయన బావా మరి ఇప్పుడు ఏం చేయాలరా రావురా అరే ఇత్తవా ఇయ్యవా ఎవరో దగ్గర ఇయ్యాని మొండికెత్తాను కదా నాకేమన్నా పని చెప్పకపోతావా అప్పుడు నీ సంగతి చెప్తా అరే నా పానం ఉన్నంత దాకా నీకు ఏం పని చెప్పరా ఇంకెవరికని చెప్పుకుంటా మీకు ఇక్కడ నాకు ఆకలి అవుతుంది పీకపోతే ఇక్కడ పట్టనా నాకు సినిమా టైం అవుతుంది ఇక ఎవరు లాగిచ్చట్లేరు ఈ 1500 టికెట్ అట్టి ఎందుకు చేయాలి పోయి నేను చూస్తా అది నాకు 90 పైసలే కదా ఈ సినిమా చూసి వచ్చినాక 90 ఎత్తా ఏం చేస్తా మరి ఇక పోదాం బీట నడిచి నడిచి కాళ్ళు గుంజుతున్నాయి కాదే ఒక్క ఆటో కూడా అత్తలేవేందే ఏం చేద్దాం చిన్నవా ఇంకా 30 నిమిషాలు టైం ఉన్నది కదా సినిమాకు బస్ స్టాండ్ దాకా పోతే అక్కడ ఉంటాయి పాడెక్కుదాం బీట దూపైతాందే ఒక థమ్స్ అప్ దాక్పియరా అదే ఆగో ఇంకా సినిమాకు పోనే పోలేదు అప్పుడే దూపైతాందా నువ్వు అన్ని పెట్టుకుంటా అని అంటే కాదే సరే తి కాపిత్త పాయిగా ఇక్కడ ఊసవే చిన్నవా నేను పోయేది ఎత్తా సరే పో ఏమిండ కొడతాంది పొద్దున్నే సినిమా చూసి వచ్చేసరికి చల్ల పడుతుందేమో ఇక పట్టు తాగేసిన్నావా ఇది నువ్వు తాగు ఇది నాకు ఇటు ఏదైతే దూప బాగా అవుతుంది తాగు మరి దూపిందేమో ఇంకా బస్ స్టాండ్ దాకా పోతే మనం అక్కడ తొందరగా చేరుకుంటాం కదా ఇంకా నడవాలా తల్లి చల్లగా ఉన్నది చల్లగా ఉండాలనే తాగుతున్నాం ఇంకా చల్లగా ఉన్నదా అని అడుగుతున్నావేందే అందుకే అన్నాడే నా మొగుడు ఎవరితోడు పోతానవా అని నాతో రమ్మని నేనేమన్నా బతలాడినా నీకు ఈ ఎండకు నీకు బీపీ పెరుగుతానట్టున్నదే చిన్నవా ఏది మాట్లాడినా కసిరించుకుంటాను నీతో అసలు ఏది మాట్లాడరాదు ఈ తంసాకు దాగిపిచ్చే ఎన్ని మాటలు అంటే గా సినిమా టాకీస్ లో పోతే ఎన్ని అంట వేరవలి నాకు అయ్యో ఏమనంతియే తాగు థమ్సప్ అయితే నేను పైసలు ఇచ్చేస్తా పో ఇచ్చిరా పో ఇప్పుడు తెచ్చిన వేరవలి పైసలు బాగానే ఉన్నట్టున్నాయి కదా ఎన్ని తెస్తే నీకెందుకే సినిమా టికెట్ ఎందుకు కనబడతలేదు ఇలానే పెట్టినగా అయ్యో ఏమైంది రవలి చిల్లర పైసలు ఉన్నాయి టికెట్ ఏది ఏడ పడగొట్టినవే ఆగే చిన్నవా ఒక్క నిమిషం ఇలా పైసలు ఉన్నాయి కానీ టికెట్ లేదేంది చిన్నవా మా ఆటోలో నీ గిట్లు ఇచ్చిందానే నేను టికెట్ మా ఆటోలో నీ గిట్లు ఇచ్చిందానే నేను టికెట్ వసు నీ పాపం పాడుగా నువ్వు మాట్లాడుకుంటా అత్తివి నాకెప్పుడు ఇత్తివే నువ్వు ఇల్లనే పెట్టిన చిన్నవా టికెట్ కనబడతలేదు టికెట్ కనబడతలేదు అయ్యో మంచిగా చూడే చూసిన చిన్నవా లేదు జిప్పులో చూడు మధ్య జిప్లో కూడా చూసినా లేదు ఏమైంది ఇప్పుడు పోయినట్టేనా టికెట్ పోయినట్టు చిన్నవా ఇప్పుడు నువ్వు పోతావా సినిమాకు ఇదిగో రవలి ఇక నీ టికెట్ పోయింది కదనే నువ్వు ఇంటికి పో నేను సినిమా చూసి వచ్చి నీకు చెప్తా అంటే నన్ను ఇష్టపెట్టి నువ్వు పోతావా అని చిన్నవా మళ్ళా రేపు ఎల్లుండ పోదాం తీరాదే ఇప్పుడైతే మన ఇద్దరం ఇంటికి పోదాంపా ఆశ దోశ అప్పడు నీ టికెట్ పోయిందని నేను సినిమా చూడకుండా ఉండాలని సినిమా మంచిగా ఉంటుందని ఇద్దరం అనుకుంటువి పోదామని ఇప్పుడు నా టికెట్ పోయిందని నువ్వు పోతావు అని అంటున్నా చిన్నవా నీకు దూపైతుందంటే థమ్స్అప్ కీస కూడా కొనిత్తి నన్ను ఇష్టపెట్టి నువ్వు ఎట్లా పోతావు చెప్పు రేపు ఎల్లుండ పోదుతి ఇప్పుడు నీ కోసం నేను 1500 టికెట్ వేస్ట్ చేసుకోవాలని నేను పోతా చిన్నవా నీ టికెట్ ఎడ పెట్టినవే ఉన్నది నా సెల్లో ఏది ఒకసారి చూయించు ఇది చూస్తా ఇదే నానే అదే
ఇప్పుడు పోయా సినిమా నీ మీద మన్ను నీ టికెట్ పోయిందని నా టికెట్ చింపేసినవేందే వట్టి 1500 నీళ్ళలో పోసినవే నేను ఏం చేయాలి ఇప్పుడు మరి ఏంది నన్ను ఇచ్చిపెట్టి నువ్వు ఎట్లా పోతా అంటాను నేను పోకున్నా ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళన్న చూసేస్తారు కదనే వట్టిగా నీళ్ళలో పెడుతుంది ఏ ఆగేసిన్నావా చూస్తే మనమే చూడాలి మన ఎందుకు చూస్తారే ఎల్లుండి నేను చూపిస్తా గానీ ఇప్పుడైతే ఇంటికి పోదాం పా ఇంటికి పోదాం సరే పా శంకర్ గాడు 1500 పెట్టి సినిమా టికెట్ కొన్నాడంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. ఎందుకైనా మంచిదే, నా బిడ్డను పోయి అడగాలి. పొద్దుగాల నుంచి పర్సులనే ఉండే నా టికెట్ స్నానం చేసినప్పుడు కూడా ఉండే పొద్దుగాల ఇది నీళ్ళు తెమ్మన్నప్పుడు కూడా ఉండే తర్వాత ఎటు పోయింది బయటికి పోగా కూడా పర్సు తీయలే నేను ఒకసారి చూసుకున్నా అయిపో ఎటు పోతుంది టికెట్ మనసున పడతలేదు 1500 రూపాయలు అవి అట్టిగానే వచ్చినాయా ఈడబెట్టినబ్బా అస్సలు గుర్తుకత్తలేదు కదా ఇటు నా కింద పడ్డదా ఇల్లంతా దుడితి నాకు కనబడదా తలకాయ నొప్పి అవుతాని 1500 పోయినాయి ఆయన 90 పైసలు అడిగిండు అప్పుడు ఇచ్చిన అయిపో కనీసం అట్లనన్నా తాగేటోడు కదా ఇటు సినిమా చూసినట్టు లేదు ఆ టైరెక్కి ఇచ్చినట్టు లేదు ఇప్పుడు ఎట్లా దాన్ని పైసలు ఎన్నో రోజుల నుంచి దాపెట్టిన నేను అవి నీళ్ళ పాలైపోయింది కదా ఎటు పోయి ఉంటది టికెట్ బిడ్డ రవలి ఉన్నావు కదనే మా అవుననే చిన్న బాపు ఏందో చెప్పు ఏందో బిడ్డ చిన్న పోయి కూర్చున్నావు ఏం చేయమంటావే నా బాధ నాకు ఉన్నది నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు అవగానే బిడ్డ అల్లుడు 1500 టికెట్ కొని పశువుకు పోతాడంటే నువ్వు గిట్ట టికెట్ కొనిచ్చినవా ఏంది ఈ దిక్కుమల్లోడు సినిమా పోయిందా ఆ టికెట్ నాడేనే పాపం అంటే నా పర్సులకి వెళ్ళేసింది నలపోకపోడే ఏమో పోయిందా నేను ఇల్లు ఎదుకుతానా టికెట్ ఆ సినిమా ఈ నలపోకపోడు చూస్తాను కావచ్చు అందుకే అప్పటి నుంచి చిన్నబాయి కూర్చున్నానే చిన్నబాబు అవునే బిడ్డ నాకు అప్పుడే డౌట్ వచ్చింది 100 రూపాయలు 90కి లేనాడు 1500 టికెట్ ఎట్లా కొన్నాడు నేను అనుమానపడ్డానే బిడ్డ నువ్వు కూడా టికెట్ తీసుకుని పడిపోయిందా అబ్బా ఎంత లంగున్నా బిడ్డ అల్లుడు లంగగానే బాపు దొంగ ఇంటికైతే రాని వచ్చినాక చిన్నప్పుడు పోసిన దొండకు పసరంతా కక్కాలే అవుగాని బిడ్డ నేను అచ్చన ముచ్చట చెప్పకే మన వాడు నాన్న చేస్తాడు నేను చెప్పినట్టు కూడా చెప్పకు బిడ్డ సరే తీ ఇంటికైతే రాని దొంగమ్మ కూడా చెప్తాగు అబ్బబ్బబ్బా నేను 90 దాగిపోయిందే మంచిదైంది లేకపోతే సీన్ మేము అర్థం కాపావు హీరో గిట్లొచ్చి గిట్ల బాడీ చూస్తే సేమ్ నా బాడీ లెక్కనే ఉన్నది అబ్బా ఇంకో మొత్తం గిట్లా చూస్తుంటే నేనే అని ఫీల్ అయినా ఏం సినిమా ఏం ఫైట్లు ఏం కథ ఏం పాటలు అబ్బబ్బబ్బా నా పెళ్ళం పోతే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఏమో దాని పర్సనకెళ్ళి కొట్టేసి నేనువేనా ఏం సినిమా ఏం కథ ఇట్లా సేమ్ హీరో నీ అక్క ఈ ఎండకంతా సురుకు అంటాంది నీ అక్క ఇట్లనే ఉన్నా అనుకో షాదంతా కాలుతుంది ఎందుకంటే వాళ్ళు హీరోలు అట్లా చేస్తారు షూటింగ్ మనం రియల్గా చేసినామనుకో మన పుత్తెలు ఆడతాయి నీ అక్క నా పిల్లం ఇంటికాడ కూర్చొని లబ్బదిబ్బ వరుతుంది కావచ్చు తేనవా సినిమాకు చూసినవా ఏమైందనట దాని ముఖం చూడాలి నా చావిరంగా లేకపోతే నాకు 90కి పైసలు ఇయ్యదా రవలి ఏం చేస్తానవే ఏం లేదే సినిమా పోయొచ్చినవా పోయొచ్చిన జనాలు ఎట్లున్నదే మస్తు మంది వచ్చారు తెలుసా ఏంది నిజంగా పోయినవా నిజంగానే పోయింది ఏ చెప్పే నిజంగానే పోయినా అంటే మస్తు మంది రావచ్చు మస్తు మంది వచ్చారు సినిమా ఎట్లున్నది సూపర్ గా ఉన్నది మంచిగా ఉన్నదా మంచిగానే ఉన్నది అయితే కానీ మనం సినిమా పోయినావు
నాకు 90 ఇవ్వండి ఇయ్యపోతే ఇట్లనే ఉంటుంది అర్థం. అందుకనేనే నీకోసం కోని గోలిచ్చి ఓ 90 కొనిచ్చుకొని పక్క పెట్టినా. ఏంది కూర గోలిచ్చి 90 తీసుకొచ్చినవా? ఎంత మంచిదానివే. అయితే సీన్ ఎట్లుండదు చెప్పవా? 90 తాగుతుంటే చెప్పన్నా, తాగినాక చెప్పన్నా. నీ అవ్వ తాగుతుంటే మళ్ళా అర్థం కాదు. చెప్పినాకనే తాగుతా లట్కని మింగుతా గాని ఏమైంది? సినిమా స్టోర్ ఏమైంది చెప్పే. చెప్తా ఆగు. హీరో ఎంటర్ అయిండు, ఆ. మెల్లగా పరద సాటుకు వేయండు, పెయిండు రోకల్ బండ అందుకున్నాడు, ఆ. నెత్తి మించుకెళ్ళి సినిమా పెట్టినా నువ్వు నన్ను కొడతానంటే మరి లేకపోతే ఏంది? టికెట్ తీసుకుపోయి దొంగతనంగా సినిమా చూసేస్తావా నిన్ను? మరి 90కి 200 ఇయ్యంటే ఇచ్చినవా? అందుకే నీకు తగ్గట్టు నేను పోయి వచ్చిన. నిన్ను ఇయ్యాల ఏం చేస్తానా చూడియాలా? ఏం చేస్తావే? ఏం చదివి అమ్మ నీ అమ్మ పొద్దుదాకా పోయిపోయా 90కి పైసలు ఇయ్యే అంటే అద్దు చెద్దు అని నువ్వు అన్ని సినిమాలు చూసుకుంటే అన్ని కొడుకుంటుండు. మొగడు పొద్దుదాకా పోయొచ్చిండు. మరి అంత పెయ్యంత అలసిపోతుంది. ఓ కోటరు తాగుతాడని తెలియలేదు అని నీకు అంటే నన్ను విడిచిపెట్టి 1500 సినిమా టికెట్లు పెట్టి నువ్వు సినిమా చూసిన అవసరమా? నీ పొద్దున్న దాకా పనుల పని చేస్తే ఓవ్వా ఎవరికన్నా చెప్తే ఇచ్చేది మన పోతుంది. పొద్దున్న దాకా కట్టని చెప్తే 500 అత్తలేవు. 2 గంటల సినిమాకు 1500 కొడతావా? ఆ చీర కొనుక్కున్నట్టు కాదు, జాకెట్ కొనుక్కున్నట్టు కాదు. అందుకే నీకు రోగం తిరగానని నీ పర్సలకెళ్ళి టికెట్ తప్పి నేనే చూసి వచ్చిందే. ఇంకో పేదగాని సినిమా మస్తున్నది విన్నవా? నువ్వు చూస్తేనైతే మళ్ళా సెకండ్ షో కూడా ఆన్న చూసత్తు. ఒక్కసారి చూస్తే అర్థం కాలే, మళ్ళా చూడాలి. అర్థమైతుంది అనే అర్థమైతాన్ని. ఇదేమన్నా నీకు న్యాయమేనా? నా టికెట్ తీసుకొని పోవుడు అంటే మరి నన్ను విడిచిపెట్టిపోవుడు నీకు న్యాయమేనానే? న్యాయం లేదా అన్యాయం లేదే. మరి దీన్ని బట్టి నీకేమర్థమైందే? ఏడికి పోయినా ఇద్దరం కలిసే పోవాలి. అర్థమైందా? నువ్వు ఒక్కదాన్ని పోతే నన్ను విడిచిపెట్టి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలిసింది గానే. మా తెలిసింది. ఇంకో ఈ కాడ నుంచి ఎటువైనా ఇద్దరం కలిసిపోదాం, ఇద్దరం మంచుకుందాం, సరేనా? సరే అయితమే గాని ఇగో నీకు ఈ బుద్ధి రావన్ననే నీ పర్సులకి వెళ్ళి టికెట్ తీసి సినిమా పోయొచ్చిన. ఇక అయింది గాని ఇంకో కోడి కూరను 90 అయిపోతా ఆగుతా. ఏడున్నది? అట్టిగానే అన్నా. ఓర్ని అక్క అట్టిగానే అన్నావానే? నావి ఎంత ప్రేమ కొద్దన్నావా అనుకున్నా. ఎట్లా ఇప్పుడు మరి? అగో నేనేం చేయాలి? నేనేం చేయాలంటే పోయి తెచ్చుకో అన్నా. తెచ్చుకోపోయిగా అండుతావు కదా మా అండుతది. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి ఏమున్నది ఇందులో? నా పిల్ల మారింది. ఇక నాతో ఎటువైనా ఇక నేను పోయి కొన్ని తెచ్చుకొని కొట్టరు పట్టి కచ్చుకుంటా, సరేనే? మసాలా నూరు. ఊర్తపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.